ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరోసారి ప్రైజ్ ది లార్డ్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కొంచెం కెమెరాని సెట్ చేస్తుంటే ప్రభు మహాకృపను బట్టి మరొకసారి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఆయన ఇచ్చిన గొప్ప ఈ యొక్క తరుణాన్ని బట్టి ఆయన నామానికి ఎంతగానో మహిమ చెల్లిస్తున్నాను, స్తుతి చెల్లిస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం ఆయన కృపే. ఇంతటి గొప్ప కృపను మన ప్రభువైన యేసయ్య మన పైన చూపిస్తూ, వాస్తవంగా చెప్పాలంటే ఈ లోకంలో ఇప్పుడు అందరినీ పట్టి పీడిస్తున్నా, భయానికి గురి చేస్తున్నా ఈ కరోనా వైరస్ నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మన జోలికి రాకుండా దాన్ని ఆయన రెక్కల కింద మనం ఉంచుకుంటున్నాడు. అందుని బట్టి ఆయన మహాకృపకు ఎంతగానో స్తుతి చెల్లించే వారంగా మనము ఈ రోజుల్లో ఉండాల్సిన వారమై ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప అవకాశం మరి ఎవ్వరికి అన్నులైన వారికి లేదు. కేవలం దేవుని బిడ్డలైనటువంటి మనకు మాత్రమే ఆయన అనుగ్రహించి ఉంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం రోజు ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, వారందరూ చేతులెత్తి గట్టిగా ఆయనకు ఒక్కసారి స్తుతి చెల్లించి ప్రార్థించుకొని ఈ లైవ్ కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. స్తోత్రం 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 యేసయ్యా. పరిశుద్ధుడా స్తోత్రం నాయనా. అద్వితీయుడా స్తోత్రం ప్రభా. ఆది సంభూతుడా స్తోత్రం నాయనా. వందనాలు ప్రభా. త్రియేక దేవుడా స్తుతులు ప్రభా. స్తోత్రాలైనా స్తోత్రం 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 ప్రభా. నీకు వందనాలు నాయన. స్తుతులు ప్రభా. స్తుతులు ప్రభా. స్తుతులు నాయన ప్రభా. నాయనా పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. నైనా దయామయుడా నీకు స్తుతులు ప్రభా. నీకు స్తుతులు ప్రభా. నీకు స్తోత్రాలు నాయనా ప్రభా. కృపామయుడా నీకు వందనాలు ప్రభా. దయామయుడా నీకు వందనాలు ప్రభా.
నైనా నీకు వందనాలు, స్తుతులు 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 స్తుతులు, స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. స్తోత్రమైన 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 పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమున్న మా తండ్రి, కృపామయుడా, ప్రేమమయుడా, దయామయుడా, మీరిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, మీరిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీ నామానికి ఎంతగానో స్తుతి చెల్లిస్తున్నాను ప్రభా. నా ప్రభా, ఇదిగో ఈ ఉదయకాలాన్ని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఎక్కువ మంది దీవెనలు పొందుకుంటుండగా మీరు దీవించి బిడ్డను ప్రభా మీరు పట్టుకోండి ప్రభా. నీకోసము ఈ రాకడ సమయంలో ఉన్న ప్రభా, నీ చివరి రోజుల్లో ప్రభా, మేమందరూ నీకు సాక్షికరంగా జీవించే కృపను మా అందరికీ మీరే ఇవ్వమని మీ సుందరమైన పాదాలు పట్టుకొని బ్రతిమాలి ప్రార్థించి అడిగి వేడుకొని ఉంటున్నాను తండ్రి. ఆమె ఆమె. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి లైవ్లో ఉన్న ప్రతి బిడ్డకు, లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభువుని యేసునామమున వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఒక్క సెకండ్ అండి, ఒక కనెక్ట్ చేస్తే మీకు నా వాయిస్ బాగా, కీబోర్డ్ కానీ వాయిస్ కానీ ఇంకా బాగా క్లారిటీగా వినపడుతుంది. ఒక్క 2 నిమిషాలు దయచేసి నన్ను మన్నించండి. నేను ముందుగానే ఇది చూసుకోవాల్సింది, టైం అయిపోయినందుకు కొద్దిగా ఆత్రంగా మర్చిపోయింటున్నాను. ఒక్క 2 సెకండ్లు నేను కేబుల్ కనెక్ట్ చేస్తాను. ప్లీజ్ మన్నించండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీకు నా వాయిస్ ఇంకా బాగా క్లారిటీగా, ఇంకా మంచిగా వినపడుతూ ఉంది అని నేను నమ్ముతున్నాను. అందుని బట్టి ఏది ఏమైనా ప్రతిదీ ఆయన మహిమ కొరకు ఆయన అన్నీ ఆయనే సెట్ చేసుకుంటారని నేను నమ్మి ఆయన్ని స్తుతిస్తున్నాను. ఇదే కారణం. ఈ మైకులు, కీబోర్డు ఇవన్నీ కాదు, కానీ దేవుడిచ్చిన మనకు స్వరం ద్వారా ఆయన్ను మనము స్తుతించే బిడ్డలుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. వీటన్నిటినీ ఆయన సెట్ చేసుకుంటాడు. కాబట్టి ఆయన మన జీవితాలలో, ఆయన మన బ్రతుకుల పట్ల చేస్తున్న ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి, ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి, ప్రతి ఆశ్చర్య కార్యాన్ని బట్టి ఈ ఉదయకాలన ఆయన్ని స్తుతిస్తాం, ఆయన్ని మహిమపరుస్తాం, ఆయన్ని మరపిస్తాం. ఆయన చేసే కార్యాలు మన కంటికి కనబడవనివిగా ఉంటున్నాయి. అవి మన హృదయానికి మనము కొలవలేనివిగా, మన హృదయానికి అంతు చిక్కనిగా ఉంటున్నాయి. ఆయన చేసిన కార్యాలను మనము ఒక్కసారి మనము తలంచుకుంటూ ఈ ఉదయకాలం ఆయన స్తుతించి మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ ప్రభా. నీకు వందనాలు నాయనా, నీకు స్తుతులు ప్రభా, స్తోత్రాలు ప్రభా, వందనాలు ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ యేసయ్యా, వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. నీ కార్యాలు బహు అద్భుతాలు ప్రభా. అవి ఎవరు వర్ణించలేనివి నైనా, అవి ఎవరు కొలవలేనివి ప్రభా. నైనా నీకు స్తుతులు. నీ తలంపులు ప్రభా మేమెవ్వరూ ఊహించలేనివి ప్రభా.
నీకు స్తుతులు ప్రభా, నీకు స్తోత్రాలు నైనా. నీ తలంపులు, నీ కార్యాలను ప్రభా మేము స్తుతించకుండా ఉండలేము ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ నాయన. కంటికి కనబడని ఆయన మహా అద్భుతాల గురించి లైవ్ లో ఉన్న ప్రతి బిడ్డ ఆయన్ను మహింపరుద్దాం. ఈ ఉదయకాలన ఈ రోజు ఇచ్చిన ఆయన గొప్ప ఈ ఆదివారాన్ని బట్టి ఆయన స్తుతిద్దాం. కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలపులు లెక్కలేనివి. ఒకే మాటతో అద్భుతము చేసితివి. ఆయన ఆ కానా విందులో చేసిన అద్భుతాన్ని ఒక్కసారి మనము గుర్తు చేసుకుంటే నిజంగా మన హృదయాలు ఎంతో పులికించిపోతాయి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేతపడుతులు ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. కానా విందులు ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుతులు
ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. విజయమునిచ్చితివి. దేవుడు బిడ్డలారా, శత్రుకు మెషకు అభిజ్ఞతలు అగ్నిలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఎలా రక్షించాడో, అగ్ని కందకముల నుంచి ఎలాంటి విజయం ఇచ్చాడో, ఈరోజు నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎటువంటి ధైర్యమైన అగ్ని కందకముల చేత చుట్టబడి ఉంటున్నావో, అటువంటి అగ్ని గంధకాల నుంచి మన ప్రభువైన యేసుక్రీస్తు నీకు విడుదల ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నిలచితివి, సింహపు గోములు విజయ చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు అందరూ కలిసి, యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. పౌలు శిలలు ఆయనను ప్రార్థించగా చెరసాల బ్రద్దలే. ప్రియ దేవుడిగా నువ్వు ప్రార్థిస్తే బద్దలు కాదా? నువ్వు ప్రార్థించు చూడు, విశ్వాసంగా ప్రార్థించు చూడు. చెరసాల కాదు, గలానికి మించింది ఓపెన్ అవుతుంది. నీ జీవితంలో చెరసాల లాంటి బంధకాలు ఏమైనా నీకు అడ్డుపట్టు, నిన్ను ఇబ్బంది పెట్టు, ఆర్థికంగా కావచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు, అనేక ఇతర నీ కుటుంబ ఇబ్బందులు కావచ్చు, అనేక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి కావచ్చు. ఈ చెరసాల ఎలాగో బ్రతలు అవుతున్నదో అలాగే వాటిని బ్రతలు చేయగల శక్తివంతుడు నా యేసయ్య. పౌలు శీలలు ప్రార్థించగా చెరసాల బ్రతలైని, గొర్రెల కాపరి దావీదు రాజును చేసితివి. పౌలు శీలలు ప్రార్థించగా చెరసాల బ్రతలైని, గొర్రెల కాపరి దావీదు రాజును చేసితివి. అవి కంటికి కనబడవు. అవును, ఆయన కార్యాలు మన కంటికి కనబడవని కాదు, హృదయానికి అంతు చిక్కవు. థ్యాంక్ యూ జీసస్. అవి కంటికి కనబడవు. వందనాలు ప్రభువా. హృదయానికి అంతు చిక్కవు. స్తోత్రమైన
తండ్రి నీ తలంపులు లెక్కలేనివి, యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి. తండ్రి నీ తలంపులు లెక్కలేనివి, అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి, యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. థ్యాంక్ యూ, స్తోత్రమైన వందనాలు ప్రభా. మీ కార్యాలు మా కంటికి కనబడవు ప్రభా. మేము అడుగు వాటి కంటే, మేము ఊహించిన వాటి కంటే అధికంగా ఇచ్చే దేవుడు ప్రభా. మీరు నీకు స్తోత్రం 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 నాయన. వందనాలు ప్రభా, వందనాలు నాయన. కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. స్తుతులు ప్రభా, స్తుతులు నాయన. వందనాలు ప్రభా, వందనాలు నాయన. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. నీకు వందనాలు ప్రభా, స్తుతులు ప్రభా, స్తోత్రం స్తోత్రం ప్రభా. థ్యాంక్ యూ నాయన, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ప్రభా. నువ్వు ఇచ్చిన ఈ గొప్ప ఈ సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాను ప్రభా. మొదటగా అనేక మందిని ఏర్పరచుకున్నారు, కానీ ఎన్నుకున్నది మాత్రం కొంతమందినే ప్రభా. నైనా అలాంటి వారిలో నేనున్నందుకు నేను సంతోషిస్తున్నాను ప్రభా. అందరూ ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా. వారందరి కోసమే నైనా ఈ లైవ్ ప్రోగ్రామ్ని నైనా చేయాలని ప్రార్థించినప్పుడు మీరు ఇచ్చిన ఈ గొప్ప తలంపును బట్టి నీకు స్తోత్రం, నీకు వందనాలు నాయనా. అనేక మంది బిడ్డల హృదయాలు మారాలి ప్రభా, వారి జీవితాలు మారాలి నైనా, వారి నడవడిక మారాలి ప్రభా. నీ కార్యాలు, అద్భుత కార్యాలు ఆ జీవితాల్లో జరగాలి ప్రభా. అనేక బంధకాలలో పీడింపబడుతున్న ప్రతి బిడ్డ విడుదల పొందాలి ప్రభా. ఈ ఆదివారం వారి జీవితాలలో కొత్త ఆదివారం ఈ క్షణం నుంచి మొదలు కావాలి ప్రభా. ఈ కార్యాలు జరిపించినాయి, జరిపించు ప్రభా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఆయన కృప నైనా, నీ కృప మా మీద ఎంతో అధికంగా వస్తున్నా ప్రభా, ఎంతో అధికంగా ఉంచుతున్నావు ప్రభా. నీకు స్తోత్రం. కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, కృపను బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు ప్రభా, నీకు స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ నాయన. వందనాలు ప్రభా, స్తోత్రాలు, స్తుతులు ప్రభా, స్తోత్రాలు నాయన. కృపను గురించి ఉదయకాలన ఆయన మనం స్తుతించలేకుండా ఉండలేము. ఎందుకంటే ఆయన కృప లేకపోతే మనం ఎక్కడో ఉండాల్సిన, మన బ్రతుకులు దరిద్రమైన బ్రతుకులు, నీచమైన బ్రతుకులుగా ఉండేటివి. ఆయన కృప చూపించి
మనల్ని ఆయన కార్చిన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులను చేసి, ఇదిగో ఆయన రెక్కల కింద ఆయన మనల్ని ఉంచుకొని, ఇంకనూ ఆయన మహిమార్థమై ఆయన కాచుకొని నడిపిస్తున్న విధానమును బట్టి ఆయనకు స్తుతించండి. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు ప్రభా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ కృప లేనిదే నే బ్రతుకలేను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. కృప లేని క్షణాన్ని, నీ దయలేని క్షణాన్ని మేము ఊహించలేము ప్రభా. ఊహించలేము. ఊహిస్తే ప్రభా భయం అవుతుంది ప్రభా. భయం అవుతుంది. మా జీవితాల్లో వణుకు వస్తుంది ప్రభా. అటువంటి రోజు మాకొద్దు నాయనా. అటువంటి క్షణము మాకొద్దు ప్రభా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మనిషిగా మార్చావు మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు మహినే నీవు
మార్చి నాది చూపి రూపమిచ్చావు. మహిళలేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలము ఆదుకున్నావు. ఆత్మీయులకు ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నాశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. నాశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా థ్యాంక్ యూ నాయనా. అవును ప్రభా, నీ కృప లేకుండా నేను ఈ లోకంలో జీవించలేను ప్రభా. నీ కృప లేకుండా మేము ఏ లోకంలోనైనా ఏమి కూడా చేయలేము ప్రభా. మేము అసలు బ్రతికి ఉన్నామంటే కేవలం ఇది నీ కృపే ప్రభా. థ్యాంక్ యూ స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం, స్తుతులు ప్రభా, స్తోత్రం. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నేను నిన్ను స్తుతించకుండా ఉండలేము ప్రభా, ఉండలేము ప్రభా. ఇంత గొప్ప ధన్యత ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఏ పాటి వారము ప్రభా మేము,
ఏ పార్టీ వారం నాయన, ఎందుకు పనికిరాని పెంటలు పెంటలు ప్రభా, పెంటలు అయితే కేవలం నీ కృపనైనా, నీ కృపను మా మీద చూపించి మమ్మల్ని ఎన్నుకున్నాం. నీకు స్తోత్రాలైనా, స్తోత్రాలు. నా ఆశ తీరా నేను ఆరాధన చేసే ఈ అదృష్టం ఇచ్చినందుకు నేనా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం ప్రభా, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. నీ ఆనంద తైలంతో మమ్మల్ని అభిషేకించినందుకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఆదివారం రోజు ప్రభువైన యేసుక్రీస్తు ఆనంద తైలంతో నిన్ను అభిషేకించాలని ఆశపడుతున్నాను. ఆయన కృపతో నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు. ఆయన కృప నీ మీద ఎంతగానో చూపిస్తున్నాడు, గుర్తించలేకపోతున్నావు. ఆయన ఆనంద తైలంతో కూడా నిన్ను అభిషేకించాలని ఆశపడుతున్నాడు. వస్తావా? ఇస్తావా నీ బ్రతుకును? నిన్న దీవిస్తాడు. నిన్న గొప్పగా గొప్పగా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనే ఉండొచ్చు, నడవలేని పరిస్థితుల్లో ఉన్నాము. అయ్యో నోరు లేదే, నోరు. కానీ ఈరోజు నేను స్తుతించాలనుకుంటున్నాను. నాకు నోరు లేదే అని బాధపడుతున్నారేమో. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ ఉదయకాలన అనేక మంది నోరులున్నా నిన్ను స్తుతించలేకపోతున్నారు. అనేక మంది నిన్ను మహింపరచలేకపోతున్నారు. ప్రభా క్షమించు. అనేక మంది బిడ్డల హృదయాన్ని మార్చు నైనా. ఇదిగో ఈ ఫేస్బుక్ అనే నైనా నా ప్రభా, ఈ యొక్క గొప్ప నైనా నా సోషల్ మీడియాను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు నైనా. ఈ సోషల్ మీడియాను ప్రభా అనేక అన్య కార్యక్రమాలకు బిడలునైనా నా ప్రభా ఉపయోగించుకున్నా నా తండ్రి. ఈ విధంగా నిన్ను స్తుతించి మహింపరచడానికి నైనా మీరు ఇచ్చిన నా ప్రభా ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నైనా నా తండ్రి, ఈ లాక్డౌన్ లో ప్రభా నా తండ్రి, ఈ గొప్ప నైనా ఉద్దేశాలను, ఈ గొప్ప నా ప్రభా పనిని నాతో చేయించుకుంటున్నందుకు మీకు స్తోత్రం. అనేక మంది నైనా అనేక రకాలుగా నిన్ను స్తుతిస్తుంటున్నాగా నా ప్రభా, వాటి ద్వారా వినిన ప్రతి ఎవ్వరు కూడా నా తండ్రి బిడ్డలు ప్రభా నైనా మారకుండా, వారి జీవితాలను మార్చుకోకుండా ఉండకూడదు ప్రభా. మారాలి, నీ కార్యాలు జరిపించాలి. ఆనంద తైలంతో వారిని అభిషేకించు ప్రభా, అభిషేకించు, అభిషేకించు. యేసయ్యా నీ కృపనా చాలయా. థాంక్యూ లార్డ్, థాంక్యూ. నీ కృప లేనిదే ఉండలేము. నీ కృప లేకుండా మేము ఉండలేము ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే ఈ కరోనా వైరస్ అనే తెగులు ప్రభా మమ్మల్ని తాకకుండా మీ కృపలో కాపాడుతున్నావా? ఇంకనూ మీరు కాపాడమని వేడుకుంటున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకాన్ని అది విడిచి పారిపోవాలని మీరు ఆజ్ఞాపించినా ఏ మందులు నిలుపుదల చేయలేవు ప్రభా. ఏ డాక్టరు దాన్ని రాకుండా నిలుపుదల చేయలేడు ప్రభా. కేవలం నీ మాటతో మాత్రమే అది నిలుపుదల అవుతుంది ప్రభా. యేసయ్యా ఇక చాలు ప్రభా, మేము భరించలేము నాయనా, మేము భరించలేము ప్రభా. అనేక మంది ఆకలి డబ్బులతో అలమటిస్తున్నారు, ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు ప్రభా. యేసయ్యా నీ ఆలయాలు మూతబడి ఉన్నాయి ప్రభా. సమూహంగా కూడి నిన్ను స్తుతించలేకపోతున్నాం ప్రభా. యేసు రాజా జ్ఞాపకం చేసుకుని ఇక దానిని బంధించు ప్రభా. థ్యాంక్ యూ, వందనాలు ప్రభా. స్తోత్రం, స్తుతులు ప్రభా, స్తోత్రం.
వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. స్తోత్రాలు ప్రభా, స్తోత్రం. ఆయన ప్రేమ ఊహకు అందరిది. ఆయన ప్రేమ మనం వర్ణించలేనిది, వెలకట్టలేనిది ప్రేమ. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా ఆ ప్రేమను మనం పొందుకోలేము. మన తల్లిదండ్రులు ఇవ్వలేరు, మన తోబుట్టులో ఇవ్వలేరు. అంతటి గొప్ప ప్రేమైన మన యేసయ్య మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఊహకు అందని ఆ ప్రేమను నువ్వు దూరం అయిపోతున్నావా బిడ్డ? ఆయన నమ్మని నేను పిలుస్తున్నాడు. వస్తావా? ఇస్తావా? నీ బ్రతుకును మార్చుకుంటావా? అయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియబిడ్డలారా, ఉదయకాలం ఇచ్చిన దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకు స్తుతి చెల్లిస్తాం. ఊహకు అందని ప్రేమ, నా యేసు ప్రేమ అనే పాటను పాడుకుని ఆయన నామాన్ని మహింపరిచి గణపరిచి ఆరాధిస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ నాయనా. ఊహకు అందని ప్రేమ, తరాలు ఎన్నో మారినా, యుగాలెన్ని మారినా, జగన మారనిది నీ ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన మారనిది యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, థ్యాంక్ యూ, యుగాలెన్ని గడచినా, జగన మారనిది యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన మారనిది యేసు ప్రేమ. జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ చూద్దామండి. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. నా యేసు ప్రేమ, వెలుగు అందని ప్రేమ, నా యేసు ప్రేమ.
ప్రేమించుటకు నీ కృపే కారణం. మనిషి ప్రేమించుటకు స్వార్థం దేవా, నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు విడినా, యేసు ప్రేమ మారదు. మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు విడినా, యేసు ప్రేమ మారదు. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ నా యేసు ప్రేమ, వెలుతురుండని ప్రేమ నా యేసు ప్రేమ. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకై వెతకటం, దొరకకపోతే సంకటం. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకై వెతకటం, దొరకకపోతే సంకటం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లక్ష్యం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లక్ష్యం. ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. ప్రేమ పాదమందరం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ నా యేసు ప్రేమ, వెలుతురుండని ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ నా యేసు ప్రేమ, వెలుతురుండని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడిచినా, జగాన మారేది నా యేసు ప్రేమ, జగాన మారేది యేసు ప్రేమ. జీవితం అంతా ఈ ప్రేమ కోసం ఈ లోకంలో అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో ప్రేమ దొరకకపోతే, అదే ఆ ప్రేమను పొందలేకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు. వారు దేవుడు క్షమించుగాక. మన యేసు ప్రేమ శాశ్వతమైనది. ఈ ప్రేమను వారు రుచి చూచినట్లయితే ఇలాంటి సూసైడ్ ఎవరు కూడా చేసుకోరు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు ప్రేమ అవి ఎలా ఉంటాయంటే పైకి మాత్రమే ఉంటాయి. పైకి మాత్రమే మంచిగా మాట్లాడతారు. పైకి మాత్రం వారు
ఎంతో ప్రేమతో నటిస్తారు, కానీ వెనకపోతే నీ గురించి వారు ఎంతో బ్యాడ్గా వారు డిస్కస్ చేసుకోవడం, చెప్పడం. ఇది మనుషుల ప్రేమ. ఇదే మన యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే ఎవ్వరూ ఇవ్వలేదు, ఎవరి దగ్గర కూడా అది పొందలేదు. ఆయనది నిస్వార్థమైన ప్రేమ, ఏమి ఆశించని ప్రేమ. ఈ లోకంలో అనేక మంది ఏదో ఒకటి ఆశించి ప్రేమిస్తారు. నిన్ను ప్రేమిస్తున్నారు అంటే కేవలం నీ దగ్గర నుంచి వారు ఏదో ఆశిస్తున్నారని అర్థం. అది నిజమైన ప్రేమ కాదు అని మన ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు. ఆయన ఏమీ ఆశించడం లేదు నీ దగ్గర నుంచి, కేవలం నీవు కావాలని మాత్రం ఆశిస్తున్నావు, నీతో గడపాలని మాత్రమే అనుకుంటున్నావు. అలాంటి ప్రేమ కోసం నీ జీవితాన్ని ఇస్తే ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించి ఎంతగానో గొప్ప చూసి చేయాలని ఆశపడుతున్నాడు. నీ ప్రతి అవసరతను తీర్చాలని ఆశపడుతున్నాడు. నీ ప్రతి అక్కలను తీర్చాలని ఆశపడుతున్నాడు. ఈ ఆదివారం సహనైనా మనం లాక్డౌన్లో ఉంటున్నాం. ఎన్నో సమస్యలు, అనేక మంది దేవుని బిడ్డలు ఉంటున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలందరికీ ఆయన ఇచ్చే గొప్ప ఆదరణ మాట ఏంటంటే, నేను నీకు తోడున్నాను బిడ్డ, నా ప్రేమ నీతో ఎల్లప్పుడూ ఉంటుంది. తరాలు మారినా, యుగాలు మారినా